హాయ్ అండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈవేళ అక్షయం అంటే ఎప్పుడు తగ్గని తరగని సంపద. అది మన ఇంట్లో ఉండాలి అంటే నిత్యం మన ఇంట్లో పూజ జరుగుతూనే ఉండాలి, దీపారాధన జరుగుతూనే ఉండాలి. మా ఇంట్లో ఈవేళ కుబేరు కుంచానికి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. లక్ష్మీదేవికి పూజ అయితే ఈ విధంగా నేను చేసేసుకున్నాను. అసలు అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఈ రోజునే త్రేతాయుగం ప్రారంభమైన రోజు. పరశురాముని జన్మదినం. పవిత్ర గంగానది భూమికి తాకిన పర్వదినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్నది ఈ రోజునే. వ్యాస మహర్షి మహాభారతం శ్రీ వినాయకుడి సహాయంతో వ్రాయటం మొదలుపెట్టింది కూడా ఈ రోజునే. సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను అక్షయ పాత్ర ఇచ్చినది కూడా ఈ రోజునే. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించింది ఈ రోజునే. ఆదిశంకరాచార్యుల వారు కనకదారాస్తవాన్ని చెప్పినది కూడా ఈ రోజునే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించింది కూడా ఈ రోజునే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని నుంచి వారి నుండి కాపాడినది కూడా ఈ రోజునే. ఇదండి అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత. ఎన్ని ఉన్నాయో. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవున పరిపాలించు